ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిర నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకి కుజ సంచారం వల్ల కొన్ని మిశ్రమైన ఫలితాలన్నీ ఉంటున్నాయి. మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం. ఈ చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఏ విధంగా జరగబోతున్నాయంటే భూములు కొనుగోలు చేయటం, ఇళ్ల మార్పులు, ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, అనుకున్న పనులన్నీ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మానసికంగా ప్రశాంతత ఉండదు, మనస్తాపం చెందుతుంటారు, బంధుమిత్రులతోటి కొంత విరోధ భావాలు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయటం, శరీర సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం కలగటం, అధికారుల యొక్క అనుగ్రహం, బంధుమిత్రులతో వైరం, అలానే ఉద్యోగ భద్రత బాగా పెరుగుతుంది, మానసికంగా ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంటుంది. అలానే నూతన వస్తువులు కొనుగోలు చేయటం, విదేశాలకు వెళ్ళటం, ముఖ్యమైన వ్యక్తుల యొక్క కలయిక, అనేకమైన మార్పులు జరగటం, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. అలానే ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యవహారాల్లో వేలు పెట్టడం జరుగుతుంటుంది. కానీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని మటుకు కొద్దిగా శ్రద్ధగా చూసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యంతో పాటు వాహనాలు కొనుగోలు చేసేటంలో, వాహన ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆ ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూసుకోండి. అంటే ఏదైనా సరే వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మనం శ్రద్ధ పెట్టాలి, శ్రద్ధ పెట్టి కొనుక్కోవాలి. కొనుక్కోలేదంటే మనమే ఇబ్బంది పడతాం కదా. విద్యార్థులు చదువు పట్ల బాగా ఆసక్తి చూపిస్తారు. అలానే విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తుంది. అంటే గౌరవ మర్యాదలు, అలానే ప్రతి పనిలో ముందుకు వెళ్ళటం, బంధుమిత్రులతోటి కొంత వైరభావాలు ఉన్నా కూడా అవి తగ్గించుకోండి, డబ్బును పొదుపు చేసుకోండి. అంటే ఉద్యోగం అనేది బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ అవుతారు, ఇంక్రిమెంట్ వస్తుంది. అలానే భాగస్వామ్య వ్యాపారం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ గూడ్సు, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, శుభపరిణామాలు జరగటం, ఆత్మవిశ్వాసం పెరగటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, శారీరక సౌఖ్యము, సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా పెరగటం, పనులన్నీ కూడా వేగవంతం కావటం, ఎవరైతే స్త్రీ పురుషులకు వివాహం కాలేదో మంచి సంబంధ బాంధవ్యం కలిసే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ బంధువుల్లోనే వివాహ ప్రయత్నాలు బాగుంటాయి. బంధువుల్లోనే వాళ్ళ యొక్క హఠాత్తుగా ఇంటికి రావటం, మా అమ్మాయిని మా అబ్బాయిని ఇస్తామని అనుకొని వివాహాలు జరగటం జరుగుతుంటుంది. చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. చదువు పట్ల శ్రద్ధ పెడితే మీదే విజయం లభించుతుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి.
అభిప్రాయ భేదాలు రాకుండా కాపాడుకోండి. అభిష్ట కార్యసిద్ధి జరగటం ఒకటి. ప్రయాణాల విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి. అనేక మార్గాల్లో ఆదాయం పెంపొందించుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ధైర్య సాహసంతో మీరు ముందుకు వెళ్ళండి. మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలన చేయాలి. రుణబాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఉంటుంది.